అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం గత 15 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ₹1 గౌరవ వేతనం కూడా పెంచకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోషణ ట్రాకర్ యాప్ని తెచ్చి మరి పని భారాన్ని నెత్తిన పెట్టింది. నేటికి నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ అంగన్వాడీ చిన్నారులకు వడ్డించడానికి ₹2.20 ఇస్తుంది గవర్నమెంటు. మరి వర్కర్స్, హెల్పర్స్ గత 50 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం రెండవ పర్యాయం విధుల్లోకి వచ్చినప్పటికి కూడా నేటి వరకు స్కీమ్లో పనిచేస్తున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 40 లక్షల మంది మహిళా కార్మికుల వేతనాల పెంపుదలలో నేటికి నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లంతా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించనందున అనేక పర్యాయములు ఢిల్లీలో పార్లమెంట్ ధర్నాలు, మరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ధర్నాలు నిర్వహించినప్పటికీ కూడా నేటికి వేతనాలు పెంచలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను పెంచి ఎప్పుడు బిల్లులప్పుడు చెల్లించాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో నిరసనలు తెలియజేస్తామని ప్రధానమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు హెచ్చరిక చేస్తున్నాం. లలిత అంగన్వాడీ అసోసియేషన్ జాతీయ నాయకురాలు. అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎట్లా చూడాలి? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పేదరికంలో ఉన్నటువంటి పిల్లల చదువులు మరి ముందుకు పోవాలని చెప్పేసి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం రోజు రోజు పెరుగుతున్నప్పటికీ ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఈ మాతా శిశు మరణాలకు సంబంధించినటువంటి శాఖ ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఇందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా హెల్పర్లు, మినీ టీచర్లు అంతా కూడా మరి వారు అనేక సంవత్సరాలుగా జీతాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నప్పటికీ మరి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఈ జీతాలకు సంబంధించిన సమస్య సెంట్రల్ గవర్నమెంటు 60%, అదేవిధంగా 40% మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 15 సంవత్సరాల నుండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి, మరి వీరి జీతాలు పెంచుకోకుండా ఈరోజు గౌరవ వేతంతో పనిచేపిస్తున్నారు. మరి ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేసే స్కీమ్ వర్కర్ల ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్కి సంబంధించి మరి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45, 46లో మరి 46 లేబర్ కాన్ఫరెన్స్లో స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి తీర్మానం చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. అందుకే తక్షణమే అంగన్వాడీలకి కనీస వేతనం అమలు చేయాలి, అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక అంగన్వాడీగా రోజు చేసే వర్క్ ఏంటి? నేను చేసే ప్రతిరోజు పని ఒక అంగన్వాడీ కార్యకర్త తప్ప ఇంకా వేరే ఎవరు చేయలేరు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి 8:30కే అంగన్వాడీ కేంద్రాలకి వెళ్ళిపోవడము, అలాగే పిల్లల్ని పిలుచుకొని రావడము, ఒక హెల్పరు, ఒక ఆయా చేసే పని ఆ పిల్లలకి వండి పెట్టడము, ప్రతి ఒక్క విషయంలో సాయంత్రము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము విధులలో ఉండి ఎంతో బాధ్యత తీసుకొని పిల్లల్ని మా పిల్లలుగా భావించి చాలా కష్టపడి మేము అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నాము. కానీ ఈరోజు ఇంత కష్టపడి నడుపుతున్నా మాకు చాలని జీతాలతో బతుకుతున్నాం. వచ్చే 11,500 జీతము మాకు ఏ రకంగా కూడా మాకు అందుబాటులో లేదు. ఆ వచ్చే జీతాల్లో కూడా మేము మీటింగ్లకి తిరిగినప్పుడల్లా మాకు 2-3 వేలు అయిపోవడం జరుగుతుంది. అలాగే గ్యాస్ కనెక్షన్లకి కానీ, కూరగాయల విషయంలో కానీ 5-6 నెలలకి బిల్లులు పడితే అంతవరకు మేము సొంతంగానే ఆ వచ్చే వేతనంలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంగన్వాడీలపై ఉన్నటువంటి పని భారం తగ్గించాలి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వేడిజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.